ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మురికిపూడిలో జరిగిన అన్నదాత సుఖీభవ హాజరైన శాసనసభ్యులు ప్రతిపాటి. కోమటినేని వారి పాలనలో జరిగిన శ్రీరామమూర్తి కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. విజయలక్ష్మి ఫర్నిచర్ షాపు వద్ద కారులో మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది, కారు పూర్తిగా దగ్ధం. వాసవి గ్రంథాలయం పునఃప్రారంభం నిర్వహించిన వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం. అందరి కడుపు నింపే రైతన్నకు ఏ కష్టం రాకూడదని శ్రమతో సేద్యం చేస్తూ రక్తంతో పంటలు పండిస్తున్న అన్నదాతకు అండగా నిలిచి అతని కష్టంలో కొంతైనా పంచుకోవాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ పథకం ఆర్థిక సాయం రైతుల్లో ఆనందాన్ని నింపిందన్న ప్రత్తిపాటి, పంటలకు గిట్టుబాటు ధర సహా అన్ని అంశాల్లో 6 గాలం శ్రమించే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటే ఆ శ్రమజీవులు నేల నుంచి బంగారం పండిస్తారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. సోమవారం చిలుకలూరిపేట మండలం మురికిపూడిలో జరిగిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ వేడుకకు హాజరైన ప్రత్తిపాటి 100 ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్ని ఉత్సాహపరిచారు. అనంతరం అన్నదాతలతో కలిసి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేసిన అనంతరం ప్రత్తిపాటి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావంలోనే రైతు కష్టానికి చిహ్నమైన నాగలి ఉందని, స్వర్గీయ ఎన్టీఆర్ రైతుల కష్టాన్ని గుర్తించిన నాయకుడు కాబట్టి తన పాలనలో రైతాంగానికి ఎంతో మేలు చేశారని ప్రత్తిపాటి అన్నారు. ఇన్పుట్ సబ్సిడీలు, ఉచిత విద్యుత్ అందించిన అన్నగారు రైతులకు అన్ని వేళలా అండగా నిలిచారని చెప్పారు. చంద్రబాబు పాలన నిజంగా రైతులకు స్వర్ణయుగమన్న ప్రత్తిపాటి, రైతులు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం ద్వారా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. తాజాగా మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు జరిపించిన చంద్రబాబు రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం కొనుగోలు సొమ్ము 1674 కోట్లను చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు చెల్లించారన్నారు. ఇక పొగాకు కొనుగోలుతో పాటు మామిడి, మిర్చి, కోకో, టమాటా ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొని రైతుల్ని ఆదుకుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నప్పటికీ రైతులకు అందించే సాయం విషయంలో మాత్రం చంద్రబాబు చేతికి ఎముక లేకుండా వ్యవహరిస్తున్నారని ప్రత్తిపాటి కొనియాడారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న
చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం గ్రామ వాస్తవ్యులు కోమటినేని శ్రీరామమూర్తి కుమార్తె వివాహం గ్రామంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు సాయి ప్రియాంక, వంశీకృష్ణలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, మన్నవ మాణిక్యాలరావు తదితరులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపాలిటీ రోడ్డులో ఉన్న విజయలక్ష్మి ఫర్నిచర్ షోరూం సమీపంలో ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కృష్ణమహల్ రోడ్డు నుండి రైస్ మిల్ బజార్ మీదుగా నర్సారావుపేట రోడ్డు వైపు వస్తున్న కారును పక్కకు ఆపి డ్రైవర్ తన పనులు చేసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు మంటలను గమనించి వెంటనే కారు యజమానికి తెలిపారు. ఆయన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కారు పూర్తిగా కాలిపోయింది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎడ్లపాడ మండలం కారుచోల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారుచోలకు చెందిన నల్లజాము కోటేశ్వరరావు అనే వ్యక్తి మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కోటేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై కారుచోల నుండి ఎడ్లపాడ వైపు వెళ్తుండగా ఒరిస్సాకు చెందిన మిథున్ మాలిక్ అనే వ్యక్తి ఎడ్లపాడ నుండి కారుచోల వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనంతో ఎదురెదురుగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కోటేశ్వరరావును ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రమాదానికి కారణమైన మిథున్ మాలిక్ స్థానిక శ్రీవెన్ స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిలకలూరిపేట రూరల్ బొప్పుడి గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న 5గురిని చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్ వారి సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 34,400 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నాదెండ్ల గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత మూల స్థానేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని నర్సారావుపేటకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ పువ్వాడ సూర్యనారాయణ ప్రారంభించారు. నాదెండ్లకు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నల్లమొత్తు ప్రవీణ్, ఆయన సతీమణి న్యూరాలజిస్ట్ డాక్టర్ మెడబలిమి సౌమ్య సుమారు 400 మంది రోగులను పరీక్షించారు. వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల సొసైటీ అధ్యక్షుడు నల్లమూతి హరిబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ నేతలు వేములపల్లి భుజంగరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, రామచంద్రరావు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నాదెండ్ల మండలం అవిసాయిపాలెం గ్రామంలో సైడ్ కాలువలో మట్టి తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కామినేని లలిత నాగేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ ఇంద్రాణి పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన సందర్భంగా ఎన్ఆర్టీ సెంటర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సిబిఎన్ మాధవ్ జన్మదినం సందర్భంగా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. చిలకలూరిపేట బీజేపీ నాయకులు అందరూ మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులకు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మన బీజేపీ పార్టీని ముందుకు నడిపించాలని చిలకలూరిపేట బీజేపీ నాయకులందరూ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చిలకలూరిపేట బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రటరీ గట్ట హేమకుమార్, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరాం రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూబాటి రాజ్యలక్ష్మి, మాజీ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఆదిమూలం గురుస్వామి, మాజీ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, కిసాన్ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షుడు కోటిరెడ్డి,
రూరల్ మండల అధ్యక్షుడు పిచ్చయ్య, వరకుటి నాగేశ్వరరావు, మాచల శ్రీనివాసరావు, ఉప్పాల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షులు వివిఎన్ మాధవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా బీజేపీ చిలకలూరుపేట ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశాము. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామ వాస్తవ్యులు కొండ్రగుట్ట కోటేశ్వరరావు, లాయర్ రామకృష్ణ అన్నయ్య గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం వారి అంతిమ యాత్ర సందర్భంగా వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, వారి వెంట నార్నె హనుమంతరావు, జాలది సుబ్బారావు, గడిపూడి దశరథ రామయ్య, చింతల సింగయ్య, కట్టా నాగేశ్వరరావు, కంతేటి హనుమంతరావు, బూట్ల సాంబయ్య, కందిమల్ల సత్యనారాయణ, తాళ్లూరి సింగారావు, ఎడవల్లి రామారావు, దేవరకొండ గోపి తదితరులున్నారు. పట్టణంలోని యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయం పాస్టర్ నందమూరి క్రిస్టర్కు చిలకలూరిపేట పట్టణంలోని వివిధ సంఘాల ప్రతినిధులు శాంతి నిలయం నందు అభినందనలు తెలియజేశారు. నా పాస్టర్ నందమూరి క్రిస్టూర్ గత 2 సంవత్సరాలుగా పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉంటూ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కరలో ఉన్న దైవ సేవకులకు ఇటు ఫెలోషిప్ ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల 17 రాష్ట్రాలకు ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆవిర్భావ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకటించిన జాతీయ కమిటీ నందు నేషనల్ జాయింట్ సెక్రటరీగా పాస్టర్ ని ఎన్నుకున్నారు. చాలా సంతోషం థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీ అందరికీ నా ప్రత్యేకమైన పాస్టర్స్ ఫెలోషిప్ అడిషనల్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా వారిని అభినందించడం చాలా సంతోషం. గత దశాబ్ద కాలం పైగా రక్తదానం అంటే ప్రాణదానం అనేటువంటి సూక్తిని మరి ఆచరణలో చూపిస్తూ మదర్ తెరెసా చెప్పినటువంటి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేతుల మిన్న అనేటువంటి సూక్తిని ఆచరణలో పెడుతూ ఎంతోమందికి మరి రక్తదానం ద్వారా ప్రాణదానాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు వారు అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అందరి యొక్క విశ్వాసాలని గౌరవిస్తూ మరి చిలకలూరుపేటలో చాలా కాలంగా సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ద్వారా ఇంకా ఈ దేశానికి మరి బిషప్స్కి పాస్టర్స్కి మరింత సేవలు ప్రజలకి అందాలని మరి వారు చేస్తున్న కార్యక్రమంలో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సెలవుకుంటాను. మరి ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్కి జాతీయ జాయింట్ సెక్రటరీగా నేను ఎన్నికైన సందర్భంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి పెద్దలు, మంచి మానవతా దృక్పథం కలిగినటువంటి వారు ఈరోజు రావడం, అభినందించడం జరిగింది. మరి రాధారంగ మిత్ర మండలి తరపున అచ్చుకోల మురళీకృష్ణ గారు, అలాగనే మరి జాతీయ కాపు సంఘం తరపున మరి శివనాగేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. అలాగనే మరి లోక్ సత్తా పార్టీ తరపున మాదాసు భానుప్రసాద్ గారు, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సౌరి గారు, అలాగనే తోట శ్రీనివాసరావు గారు, అలాగే తన్నీరు వీరయ్య గారు, వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఎంతో మంచి మనస్సు కలిగి ఈరోజు అభినందించడానికి వచ్చారు. ఆ అభినందనలు మేము స్వీకరిస్తూ వారు కూడా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని నడుస్తున్నారు. వారి యొక్క ఆలోచన విధానం సమాజంలో అందరూ కూడా తీసుకోవాలని మరొకసారి వారిని కూడా నేను అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కుల మత భేదాలు లేకుండా మేము కలిసి ఈ రీతిగా సమాజానికి ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని, అలాగనే నాకు అనుగ్రహించబడినటువంటి మరి దేవుని కృప వల్ల ఇవ్వబడిన ఈ పదవిని బట్టి జాతీయ స్థాయిలో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సామాన్యమైనటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటానని మనవి చేస్తూ మరి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వాసవి గ్రంథాలయం ప్రారంభమైంది. ఉదయం 7:40 ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రంథాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మ సంఘం అధ్యక్షులు పసుమర్తి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని ఎందరో గొప్పవారయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులున్నారు. ఈ నెల 13వ తేదీ బుధవారం ఎన్టీఆర్ కాలనీలోని శ్రీ షిరిడి సాయినాథుని మందిరం 7వ వార్షికోత్సవం జరుగుతోంది. శ్రీ ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ తెలిపారు. 8:30 నుండి 11 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 12 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. ఓం నమో సాయినాథాయ నమః. మన చిలకలూరుపేట పట్టణంలోని నర్సరాపేట రోడ్లో ఎన్టీఆర్ కాలనీకి ఉత్తరం వైపున ఉన్నటువంటి శ్రీ సాయినగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో ఈ రేపు లేదు ఎల్లుండి అనగా బుధవారం నాడు శ్రీ షిరిడి సాయినాథుని యొక్క 7వ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ 7వ వార్షికోత్సవ సందర్భముగా చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత సాయి భక్తులందరూ విచ్చేసి స్వామివారికి వారి స్వహస్తములతో విభూతితో కూడినటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవాల్సిందిగా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలియజేస్తున్నాము. మన బాబాగారి గుడిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు కూడా సహస్ర కలశాలతో పళని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులతో అక్కడి నుంచి తెచ్చినటువంటి విభూతిని నింపి సహస్ర కలశాలతో భక్తులు స్వయంగా వారి స్వహస్తాలతో స్వామివారికి విభూతితో కూడినటువంటి అభిషేకం చేయించుకోవాల్సిందిగాను దరిమిలా 12:30 నుంచి 2:30 వరకు సుమారుగా 4,000 నుంచి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు హాజరై స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములతో పాటుగా స్వామివారి యొక్క అన్నప్రసాదమును కూడా స్వీకరించవలసిందిగాను మరీ కోరుతున్నాము. స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగాను స్వామివారి యొక్క ఆశీస్సులతో మీ అందరికీ కూడా ఆయురారోగ్యములు మరియు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సద్గురు సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.